ఏపీలో కాక పుట్టిస్తున్న కాపు రాజకీయం. తెలుగునాట కాపు రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంగా లేఖల యుద్ధం, ఒక పక్క మాటల తోటాలు మరోపక్క పేలుతున్నాయి. అటు సొంత నియోజకవర్గం నుంచి ఇటు ప్రత్యర్థి వర్గం పార్టీల నుంచి కూడా పవన్ కళ్యాణ్పై విమర్శలు వస్తున్నాయి. ప్రతి విమర్శ ఎదుర్కొంటున్నారు పవన్ కళ్యాణ్. ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం తెలుగు జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఈ మంటలకు కారణం. తనకు ఎవరి సలహాలు సూచనలు అవసరం లేదని పవన్ కళ్యాణ్ సూటిగా స్పష్టంగా చెప్పారు. నన్ను ప్రశ్నించని వారే నా వెంట ఉండండి, లేదంటే మీరు ప్రజా సమస్యలపై ప్రశ్నించండి. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేని మీకు నన్ను ప్రశ్నించే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. అటు కాపు సామాజిక కురు వృద్ధులుగా పేరుగాంచి ఇటు ప్రత్యర్థి పార్టీ వైసీపీలోని పేర్ని నాని, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ వంటి వారికి ఆగ్రహం తెప్పించినట్టు కనిపిస్తుంది. సలహాలు తనకి ఇవ్వద్దని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నా ఆయనకు సూచనలు సలహాలు అడగడం లేదు. ఆయనపై విమర్శలు తగ్గడం లేదు. బహిరంగ లేఖల రూపంలో పవన్పై అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు కాపు నేతలు. వరుసగా ఒకరి వెంట ఒకరు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ తీరును తప్పుబడుతూ మాజీ మంత్రులు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు లేఖాస్త్రాలు సంధించారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షులైన చేగొండి హరిరామ జోగయ్య పవన్పై, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తిట్లు, శాపనార్థాలు పెడుతూ లేఖలు రాశారు. టీడీపీ జనసేన బాగుకోరి తానిచ్చే సలహాలు అధినాయకులిద్దరికీ నచ్చినట్టు లేదన్నారు. ఇక వారి కర్మ అని తాను చేయగలిగింది ఏమీ లేదని లేఖలో పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం కూడా పవన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన కూడా పెద్ద లేఖే రాశారు. కిర్లంపూడిలో తన నివాసానికి వస్తానని కబురు పంపి రాలేదని ముద్రగడ ఆక్రోశంగా ఉందని పవన్పై విమర్శ చేశారు. పవన్పై ఆయన బాగానే విరుచుకుపడ్డారు. పవన్ నిర్ణయాలు ఆయన చేతుల్లో ఉండవు. ఎంతోమంది దగ్గర పర్మిషన్ తీసుకురావాలి. పవన్ మా ఇంటికి వస్తారని మంచిది రమ్మన్నా 2 నెలలుగా ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. జనసేనలో పోటీ చేసే 24 స్థానాల కోసం తన అవసరం రాకూడదని కోరుకుంటున్నా అని ముద్రగడ సెటైర్లు వేశారు. నాకు ఎలాంటి కోరికలు లేకుండా నిస్వార్థంగా పనిచేసినందుకు సిద్ధపడ్డా. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గతం అవమానాలు, బాధలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి పనిచేసేందుకు సిద్ధమయ్యా అన్నారు ముద్రగడ. కానీ పవన్ లాగా తనకు గ్లామర్, పరపతి లేదని, అందుకే తుప్పుపట్టిన ఇనుములా తనను లాస్ట్ గ్రేడ్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ. ప్రత్యర్థి పార్టీ వైసీపీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శించడం ఇదే కొత్త కాదు, ఇదే ఆఖరు కూడా కాదు. పవన్ కళ్యాణ్ ఏది చెప్తే దానికి విరుద్ధంగా మాట్లాడడం వారికి పరిపాటే. కాపుల ఓట్లను చీల్చి టీడీపీ వైపు మళ్లకుండా చూడాలన్నది వైసీపీ కాపు నేతల వైఖరి. కనుక వాళ్ళు విమర్శలు చేయడాన్ని ఎవరో పెద్దగా పట్టించుకోరు. కానీ కాపు సామాజిక వర్గానికి పెద్దలని చెప్పుకుంటున్న ఇద్దరు, చేగొండి, ముద్రగడ, పవన్ కళ్యాణ్కి చెవిలో జోరీగలాగా ఎందుకు తయారయ్యారన్నది పెద్ద ప్రశ్నే. వీళ్ళు వైసీపీకి కోవర్టులనే ప్రచారము సాగుతోంది. గతంలో కాపుల కోసం వీళ్ళు చేసిన సేవ ఏంటి? రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సమాజం కోసం వీళ్ళ అంకితభావంగా పనిచేసిన రోజులు ఎన్ని అని వేళ్ల మీద లెక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీల్లో పనిచేసిన గొప్ప అనుభవం ఉన్న కాపు జాతీయ నాయకులు ముద్రగడ, చేగొండి హరిరామ జోగయ్య అసలు జనసేనాని మేలు కోరుకుంటున్నారా, లేక జనసేనాని ముంచాలని కోరుకుంటున్నారా, లేక తమ మాదిరిగానే కళ్యాణ్ బాబు కూడా చివరికి కాపు జాతి నాయకుడిగానే మిగిలిపోవాలని కుట్రలు పన్నుతున్నారా అనే అనుమానం ఉభయ గోదావరి జిల్లాల్లో సహా కోస్తా జిల్లాలకు చెందిన కాపు యువకులను చాలా గట్టిగా పీడిస్తుంది. కాపు జాతి అనే మాటను తొలిసారి వాడిన ముద్రగడను పట్టించుకునే నాదుడే లేడు. అధికారంలో ఉన్నప్పుడు కాపుల గురించి ఏనాడు పట్టించుకునే నాయకుడిగా హరిరామ జోగయ్యకు పేరుందని ఓ కాపు నాయకుడు వ్యాఖ్య. కాపులు ఎక్కువగా ఉన్న నర్సాపురం, పాలకొల్లు ప్రాంతంలో కుటుంబ మూలాలున్న పవన్ కళ్యాణ్ కూడా జోగయ్య మాటలను పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. తనకు, తన పార్టీకి ఎవరి సలహాలతో పని లేదని, కాపులకు ద్రోణాచార్యుడు, వశిష్ఠుడు వంటి రాజగురువులు అవసరం లేదన్నట్టు మాట్లాడడం కాపు రాజ్యాధికార రాజకీయాలు 2008-11 నాటి నుంచి కొణిదెల చిరంజీవి పీఆర్పీ ఎత్తుగడలను, ప్రమాణాలను, పోకడలను దాటి చాలా ముందుకొచ్చేశాయని స్పష్టమవుతుంది అన్న సీనియర్ జర్నలిస్ట్ ఎం నాంచారయ్య వ్యాఖ్య నిజమేమో అని అనిపిస్తుంది.